ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీసే కాకుండా ఈవెన్ ఎక్కడ ఏ ఫీల్డ్లో చూసినా కూడా కంప్యూటర్ వర్క్, సిట్టింగ్ జాబ్స్ అనేవి వెరీ కామన్ అయిపోయాయి. అక్కడ కూడా సిస్టమ్ స్ట్రేట్గా ఉండకపోవచ్చు, చైర్ కంఫర్టబుల్గా ఉండకపోవచ్చు. అట్లాగే మీరు చెప్పినట్టు ఇట్లా రైట్ సైడో లెఫ్ట్ సైడో అలా ఉండొచ్చు. అట్లాంటిది ఉన్నప్పుడు వాళ్ళు కంపల్సరీ ఎక్సర్సైజెస్ చేసుకుంటే ఈ ప్రాబ్లం రాదు అంటారా? డెఫినెట్లీ. అంటే ఎక్సర్సైజ్ అంటే కొంతమంది ఉంటారు మళ్ళీ జిమ్కి వెళ్ళి ఫుల్ హెవీగా లిఫ్ట్ చేస్తారు కానీ వాళ్ళకి స్పైన్ స్ట్రెంత్ ఉండదు. ఎందుకంటే ఆ స్పెసిఫిక్ మజిల్స్ని వాళ్ళు ఎక్సర్సైజ్ చేయట్లేదు. అది కూడా ఒక ప్రాబ్లం అనమాట. బట్ అట్లీస్ట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ ఎక్సర్సైజ్ అలవాటు ఉంది, వాళ్ళకి జస్ట్ గైడ్ చేయాలి, ఇది కాదు ఇంపార్టెంట్, ఈ గ్రూప్ ఆఫ్ మజిల్స్ కూడా ఇంపార్టెంటే, దీని మీద కూడా పని చేయండి అంటే వాళ్ళు చేస్తారు. అలవాటు ఉంది కాబట్టి దే విల్ బీ వెరీ ఫోకస్డ్, వీళ్ళు చేస్తారు. ఎవరికైతే అలవాటు లేదో అప్పుడు డెఫినెట్లీ వాళ్ళకి ఇంకా కొంచెం ఫోకస్డ్గా మీరు ఇట్లా కాదండి, కూర్చోవడం ఉండడం కాదు. ఇన్ఫ్యాక్ట్ జనరలీ ఏ సిట్టింగ్ జాబ్ ప్రొఫెషనల్కైనా మేమేం చెప్తామంటే కూర్చున్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ కూర్చోండి, తర్వాత లేచి ఒక రౌండ్ వేసి రండి. లేకపోతే వాటర్ తాగాలనుకుంటే టక్కన లేసి వెళ్ళి ఒక దూరం వరకు వెళ్ళి తాగిరండి, అక్కడే బాటిల్ కొంచెం బ్రేక్ తీసుకోవాలనుకుంటే. బట్ ఏంటంటే పని చేసేటప్పుడు చాలామంది పనిలో పడిపోతారు, వాళ్ళు కదలరు అక్కడి నుంచి. సో అట్లీస్ట్ అట్లాంటి వాళ్ళు కాన్షియస్గా, చాలామంది ప్రొఫెషనల్స్కి మేమేం చెప్తామంటే సిట్టింగే కాదంటే స్టాండింగ్ డెస్క్స్ కూడా వాడండి. దానివల్ల అట్లీస్ట్ మీ స్పైన్ పొజిషన్ అటు ఇటు కాకుండా ఉంటుంది. అట్లీస్ట్ ఆ పొజిషన్ నుంచి చేంజ్ వస్తుంది బాడీకి. 8 hours అలాగే కూర్చొని ఉంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్.